అందరికీ నమస్తే అండి. మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద ఒక పెద్ద పైరసీ కారుడు అనుకోవచ్చు. పైరసీ సినిమాల నెట్వర్క్ నడిపే పైరసీ డాన్ అనుకోవచ్చు. సాధారణంగా మనకి మాఫియా డాన్లు, డ్రగ్స్ డాన్లు ఇలా రకరకాల డాన్లు ఉంటారు కదా. అలా పైరసీ డాన్లో ఈ ఇమ్మాది రవి, ఐబొమ్మ అండ్ బెప్పం టీవీల నెట్వర్క్ మొత్తం అతనిదే. ఆయన వారం రోజులు అయింది, దాదాపుగా పోలీసులకు చిక్కి 4-5 రోజులైంది, అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతానికి పోలీస్ కస్టడీలో ఉన్నాడు. నిన్న పోలీస్ కస్టడీలో అతని నెట్వర్క్ చూసిన పోలీసులు షాక్ అయ్యారనమాట. ఆయన మొత్తం సినిమాలను ఏ విధంగా పైరసీ చేస్తాడు, దానికి అతను వాడే టెక్నాలజీ ఏంటి, ఆల్గారిథం ఏంటి, ఇవన్నీ పోలీసులు అతని దగ్గర నుంచి సమాచారం రాబట్టుకొని షాక్ అయ్యారు. సాధారణంగా నిందితులు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీస్ కస్టడీలో నాకు తెలియదు, నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ రవి అలా చేయలే. పోసగుచ్చినట్టు మొత్తం ఉన్నది ఉన్నట్టు మొత్తం పోలీసులకు చెప్పేశాడు. తను ఎక్కడెక్కడ సర్వర్లు మెయింటైన్ చేశాడు, తన దగ్గర ఎంతమంది టీం ఉన్నారు, పైరసీ తాను ఏ విధంగా చేస్తాడు, సో తనకు సినిమాలు ఇచ్చిన వాళ్ళకి తను ఏ విధంగా అప్లోడ్ చేస్తాడు, అండ్ తనకి ఇచ్చిన వాళ్ళకి తను ఎంత మేరకు డబ్బులు పే చేస్తాడు, ఎంత కూడా పోలీసులకి పోసగుచ్చినట్టు వివరించాడు అనమాట. ఇందులో అతను చెప్పింది ఒక్కో పాయింట్ చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఒక రకంగా కొన్ని సందర్భాల్లో అంటే ఈ సినిమా రిలీజ్ అవ్వదు కదా, అఫీషియల్గా సినిమా రిలీజ్ అవ్వదు థియేటర్స్లో. ఆ ముందు రోజు దాన్ని మొత్తం రెడీ చేసి సిస్టంలో ఉంచుతారు, మొత్తం నెక్స్ట్ డే శాటిలైట్ ద్వారా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తారు. సో కొన్ని సినిమాలను ఐబొమ్మలో పబ్లిక్ రిలీజ్కి ముందే రిలీజ్ చేశారు. నాని హిట్ 3 సినిమా అలాగే లీక్ అయింది. సినిమా అఫీషియల్ రిలీజ్కి 12 గంటలకు ముందు ఐబొమ్మలో వచ్చేసింది. అలా కొన్ని సినిమాలను ముందుగా ఎలా రిలీజ్ చేశారు అని చెప్పినప్పుడు ఆ సినిమాలు స్టోర్ చేసే సిస్టమ్స్, నెట్వర్క్ని హ్యాక్ చేసే టెక్నాలజీ తన దగ్గర ఉంది. మొత్తం ఏ సిస్టమ్నైనా సరే, ఏ నెట్వర్క్నైనా సరే హ్యాక్ చేసేంత టెక్నాలజీ నిపుణులు తన దగ్గర ఉన్నారనమాట. సో వాళ్ళ ద్వారా తను హ్యాక్ చేసేవాడు. అలాగే కొన్ని సినిమాలు థియేటర్స్లో రిలీజ్ అయిన తర్వాత థియేటర్ ప్రింట్ని తీసుకునేవాడు ఇతను. కొంతమంది ఏజెంట్లు ఉంటారు ఈయనకి, దేశవ్యాప్తంగా అక్కడక్కడ కొంతమంది ఏజెంట్లు ఉన్నారు. ఆ ఏజెంట్లు ఇతనికి సినిమా షూట్ చేసి ఇస్తారు. ఆ షూట్ చేసిన సినిమా క్వాలిటీని బట్టి ఇతను వాళ్ళకు డబ్బులు పే చేస్తాడు. అలాగే హెచ్డి క్వాలిటీ, మంచి క్వాలిటీ అయితే కొంత ఎక్కువ అమౌంట్ ఇస్తారు, క్వాలిటీ బాగోపోతే తక్కువ అమౌంట్ ఇస్తారు. ప్లస్ వీళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని క్వాలిటీని మార్చడానికి కొన్ని టెక్నాలజీస్ అవి వాడతాడనమాట. సో దీనికోసం ఈయన ప్రపంచవ్యాప్తంగా 4 దేశాల్లో సర్వర్స్ అయి పెట్టాడు. ఫ్రాన్స్ కానీ అండ్ కరేబియన్ దీవులు ఆ ప్రాంతంలో, అలాగే ఇండియాలో కూడా అక్కడక్కడ ఇవన్నీ సర్వర్స్ పెట్టి 110కి పైగా డొమైన్లు రన్ చేశాడనమాట. డార్క్ వెబ్ డొమైన్లు రన్ చేశాడు. అలాగే హార్డ్ డిస్కుల్లో సినిమాలను హార్డ్ డిస్కుల్లోనూ ఎస్ఎస్డీల్లోనూ స్టోర్ చేశాడు. అవి ఎవరికంటా పడకుండా, ఎవరికి ఐపీ అడ్రస్ ట్రేస్ చేసినా సరే దొరకకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇలా తను ఏజెంట్లు నియమించుకున్న తీరు, ఆ ఏజెంట్లకు ఆయన ఇచ్చిన డబ్బులు, అతని సంపాదన మొత్తం మీద పోలీసులు చెప్పింది ఏంటంటే 20 కోట్లు మాత్రమే సంపాదించాడని చెప్పి మొన్న సజ్జనార్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు. కానీ 20 కోట్లే కాదు అతని సంపాదన, అంతకు మించి భారీగానే ఉందంట. ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్స్ అండ్ కొన్ని ఆన్లైన్ గేమింగ్ సైట్స్ ఇవన్నీ ప్రమోట్ చేయడం ద్వారా భారీగానే సంపాదించాడు అని చెప్తున్నారు. ఒక కొత్త సినిమా ఏదైనా ఉంది అంటే పైరసీ చేస్తే ఒక కొత్త సినిమా మీద తను ఈజీగా 80 లక్షల నుంచి ₹1 కోటి వరకు సంపాదించేవాడంట ప్రతి కొత్త సినిమా మీద, మంచి పాపులర్ సినిమా అయితే. ఎందుకంటే ఒక 40 నుంచి 50 లక్షల వ్యూస్ వచ్చేవి. ఈజీగా ఒక వ్యూ మీద ₹2 చొప్పున తనకు ఆదాయం వచ్చేది. ఇలా కొన్ని తక్కువ కాలంలో 6 సంవత్సరాల్లోనే ఒక పెద్ద నెట్వర్క్, ప్రపంచవ్యాప్తంగా ఒక నెట్వర్క్ బిల్డ్ చేయడం, ఎక్కడికక్కడ ఏజెంట్లను పెట్టుకోవడం, ప్లస్ ఒక ఇంటర్నల్ ఆల్గారిథం క్రియేట్ చేయడం, ఏ సిస్టమ్నైనా సరే, ఎంత పెద్ద నెట్వర్క్నైనా సరే ఛేదించగల ఈ పైరసీ ఏంటది హ్యాక్ చేయగల టెక్నాలజీ తన దగ్గర ఉండటం, ఇవన్నీ చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. అరే మా దగ్గర కూడా ఇంత టెక్నాలజీ లేదు కదా అని. సో యాక్చువల్లీ పోలీసులే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కాబట్టి పెద్ద పెద్ద నిపుణుల దగ్గర పెట్టుకొని దేన్నైనా హ్యాక్ చేయగల సత్తావలను పెట్టుకుంటారు. హ్యాకర్స్ అవసరం పోలీసులకు ఉంటుంది. కానీ ఇతని దగ్గర ఉన్న నెట్వర్క్ అంతకన్నా పెద్దదనమాట. కేవలం దీన్ని దేనికోసం వాడాడంటే ఆయన తెలివితేటలన్నీ సినిమాలను పైరసీ చేయడానికి వాడాడు. అయితే ఇదంతా ఒకవైపు విచారం జరుగుతుంటే మరోవైపు నిన్న ఐబొమ్మ 1 అని మరో సైట్ ప్రారంభమైంది. రవి ఏమో అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు, పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఈలోగా ఐబొమ్మ 1 ఒకటి రిలీజ్ అయింది.
సో అది మరొకళ్ళు ఎవరో. యాక్చువల్లీ పైరసీని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. ఒక పెద్ద పైరసీ నెట్వర్క్ని పట్టుకున్నాము అనే సంతోషం ఆవిరయ్యేలాగా ఇమీడియట్గా ఐబొమ్మ ఒకటి తెర మీదకి రావడం, అలాగే మూవీ రూల్స్ అనేది కూడా ఇంకా పట్టుబడకపోవడం, ఇలా కొన్ని ఛాలెంజెస్ స్టిల్ ఇంకా ఉన్నాయి తెలుగు సినీ రంగానికి అండ్ పోలీసులకు కూడా. సో ఇదంతా ఒక ఎత్తు అయితే సోషల్ మీడియాలో 90% ఈ ఐబొమ్మ రవికే మద్దతు పలుకుతున్నారు. సో ఇది ఎంతవరకు ఈ కేసు ఎలా ముగుస్తుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ.